అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజు గేటెక్కుతున్నాయి. నిన్న చంద్రబాబు నాయుడిని బెంగళూరులో డీకే శివకుమార్ ఎందుకు కలిశారు? ఈ భేటీ వెనక ఏముంది అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్తే రాక్ష నమస్కారం. సార్, నిన్న బెంగళూరులో చంద్రబాబు నాయుడు అండ్ డీకే శివకుమార్ కలిశారు. అసలు దీనికి సంబంధించి అసలు ఎందుకు కలిశారు ఏంటి అనేది ఆ రకరకాల వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరు ఏం మాట్లాడతారు సార్? అంటే రాక్ష గారు, మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు అన్నట్టు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఇది చూసుకుంటే ఈ కలయిక అనేది రాజకీయ పరిణామాలకు దారితీస్తాం అనుకోవచ్చు. ఊహాగానాలు ఏం కాదు, ఖచ్చితంగా కలవడం వల్ల కొంత రాజకీయ పరిణామాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయి అనుకుంటున్నాం. ఎందుకంటే గత సంవత్సరంగా, ముఖ్యంగా ఇంకా అంతకంటే ముందు నుంచే బీజేపీతో పొత్తు కూడదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల ప్రయత్నం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే దానికంటే చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరు మాట వినకుండా ఆ పక్కనే ఉంటారు కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా విచిత్రమైన రాజకీయాలు. ఎందుకంటే మూడు ప్రధాన పార్టీలు కూడా, జనసేన కూడా ప్రధాన పార్టీ కనుక, తెలుగుదేశము, వైసీపీ, జనసేన, ఈ మూడు కూడా ఏదో రకంగా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చినాయి. అధికారంలో ఉన్న వైసీపీ గాని, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గాని, ఆ పార్లమెంట్ లో ఏ బిల్ అయినా కూడా వాళ్ళు మద్దతు ఇచ్చారు, చూశాం కదా మనం. కానీ ఏమైందంటే అవునండి. వైసీపీతో బంధం అంటే ఓ రకంగా రహస్య బంధం అయినట్టు, కానీ బహిరంగ రహస్యం అందరికి తెలుసు మనకు. ఇప్పటిదాకా వైసీపీతో బహిరంగ రహస్యంగా ఉంటూ మరి ఏ బిల్ అయినా పాస్ చేసుకుంటూ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ, బీజేపీ అటు పక్కన వైసీపీ వచ్చినా పెద్ద పర్వాలేదు, రేపు టీడీపీ వచ్చినా పర్వాలేదు, ఈ రెండింటికి దూరంగా ఉంటుంది ఓ రకంగా. అంటే రాష్ట్రంలోనేమో గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీలాగా కొనసాగుతుంది ఈ మూడు అన్ని పార్టీలకు. ఈ దశలో అవునండి. డీకే శివకుమార్ ను కలవడం అనేది ఓ రకంగా రాజకీయ కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ దారిలో టీడీపీ నడుస్తుందా అనడానికి మరొక ఉదాహరణ చెప్తాను నేను. నిన్ననే సార్. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, మహిళలకు ఉచిత ప్రయాణం మేము హామీ ఇస్తున్నామన్నారు. గతంలో జనసేన టీడీపీ కలిసి వేరువేరుగా మేనిఫెస్టోలు ఉన్నాయి. కలిపి కూడా జనసేన మేనిఫెస్టోని కలిపి 11 హామీలతోని మొన్ననే ఒక ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. అందులో ఇది లేదు, ఏది మనకు మన ఉచిత ప్రయాణం లేదు. కానీ ఉచిత ప్రయాణం గురించి అవునండి. నిన్ననే కుప్పంలో ప్రకటించారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించమని కుప్పం ప్రజలను కోరారు చంద్రబాబు నాయుడు. ఈ ఈ పరిణామ అవునండి. క్రమం చూసుకుంటే కాంగ్రెస్ కు దగ్గర కావడానికి బీజేపీ దూరం పెడుతుంది కనుక, మీరు కాకపోతే కాంగ్రెస్ కు దగ్గర అవుతాను అనే సంకేతాన్ని ఒక డిప్లొమాట్ గా, ఒక 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత ఎంత కౌగులించుకుందామన్నా దూరంగా పెట్టే బీజేపీని ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ తో ఉంటే నష్టం ఏం లేదు అని. అది కూడా ఒక మాట చెప్తాను. తెలంగాణలో 2018 ఎన్నికల్లో మహాకూటమి కలిశారు కదా, కాంగ్రెస్ టీడీపీ కలిసి అవును. పోటీ చేసింది తెలంగాణలో. కనుక అది విచిత్రమేం కాదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కనుక ఖచ్చితంగా ఇది ఒక మంచి కీలక పరిణామని నేను అనుకుంటున్నాను. ఓకే. సార్, అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. అసలు కాంగ్రెస్ తో టీడీపీ కలవటాన్ని అది ఒక పెద్ద తప్పులాగా భావిస్తున్నారు అందరూ. అంటే అసలు అంత తప్పులా భావించే అవకాశం ఉందా? దీని మీద మీరేం మాట్లాడతారు? అంటే రాజకీయాలు ఎప్పుడు ఒక్క తీరు ఉండవు రామకృష్ణ గారు. ఎందుకంటే రాజకీయాల్లో కీలక ఉమ్. పరిణామాలు ఎప్పుడు జరుగుతుంటే, రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీలో 2, 2, 4 ఒకసారి 6 అయితే 1, 1, 11 అవుతాయి ఒక్కోసారి. కనుక రాజకీయాలు సహజంగా ఉంటాయి. అందుకని చెప్పాను ఆ ఉదాహరణ. మన తెలంగాణలో 2018లో కాంగ్రెస్ మనకు టీడీపీ కలిసి మహాకూటమి పెట్టారు కదా, ఏమైంది? అందుకని అవును. ఏమంటే ఉమ్. కలవదని ఎక్కడా లేదు. ఒకనాడు దాని పుట్టుక, ఆనాటి నేపథ్యం, రాజకీయ నేపథ్యంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వాక్యూమ్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి సార్. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన అధికార పక్షంగా ఉన్నది. వాళ్ళలో వాళ్ళకి పడక ముఖ్యమంత్రులు మార్చడం వల్ల ఆ వాక్యూమ్ వచ్చింది. అందులో ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో ముందుకు వచ్చారు. ఆ పరిస్థితులు వాళ్ళు లేవు కదా. ఆంధ్రప్రదేశ్ కి, ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి మనం ఈ పరిణామాలు గమనిస్తే, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విడగొట్టి ద్రోహం చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. అందుకని కాంగ్రెస్ ను పొందబెట్టారు. ఓకే. కానీ ఇప్పుడు బీజేపీ చేసింది ఏంది? 10 ఏళ్లలో, 9 ఏళ్లలో బీజేపీ కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ ద్రోహం చేసింది కదా. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు అవును. కదా. అందుకనే తెలుగుదేశం జనసేన కూటమిని ప్రజలు అంగీకరిస్తారు కానీ, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇటుపక్క మిగతా పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ కానీ, ఒకవేళ బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే ఆ కూటమిలో వీళ్ళు ఉండరు. అంటే అప్పుడు ఆటోమేటిక్ ఓకే. గా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది. కనుక విడిపోతే ఓకే. చెడిపోతాం, విడిపోవడం వల్ల 2014 నష్టపోయినాం కనుక కలిసి పోటీ చేద్దాం,
బలంగా మారదాం, వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యం అని పవన్ కళ్యాణ్ గారు త్యాగాలకు సిద్ధపడమన్నారు. త్యాగాలకు సిద్ధపడ్డారు. చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అని చెప్పి నిన్న ప్రకటించారు కూడా. తన పార్టీ శ్రేణుల కోరికను కూడా పక్కన పెట్టి వాళ్ళని సమాధానపరిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని కీలక పరిణామం చేశారు. కనుక కాంగ్రెస్ తో పవన్ కళ్యాణ్ కలవడం తప్పేం కాదు. ఎందుకంటే కలిస్తే నష్టం ఉండేది, లౌకిక పార్టీలు అంటారు. కానీ బీజేపీతో కలిస్తేనే పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ రేపు పొద్దున లౌకికవాదం నుంచి ఒక రకంగా ఒత్తిడి వస్తుంది. కనుక కలవకపోతే ఆటోమేటిక్ గా బీజేపీ ఒక కూటమిగా చేస్తే 1% ఓటుకున్నారు కనుక పెద్ద సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసిన పార్టీలో కాంగ్రెస్ విభజించి ద్రోహం చేస్తే, విభజన తర్వాత విభజన హామీలను అమలు చేయడంలో పెద్ద ఎత్తున ద్రోహం చేసిందని బీజేపీ పట్ల మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కడా కూడా సానుభూతి లేదు, వ్యతిరేకత ఉందని నేను అనుకుంటున్నాను. వ్యతిరేకత. సార్ ఇంకొకటి కూడా, తెలంగాణ ఎలక్షన్స్ లో టీడీపీ పోటీ చేయలేదు, అది ఒక రకంగా కాంగ్రెస్ కి ప్లస్ అయింది. ఇంకొక రకంగా ఏంటంటే కేసీఆర్ ఇంటికి వెళ్ళటానికి పరోక్షంగా చంద్రబాబు నాయుడు కారణమయ్యారు. దానికి సపోర్టివ్ గానే రేపు ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇంకొక కీలక పరిణామం ఏంటంటే, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను నియమించబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అంటే అక్కడ అన్న వర్సెస్ చెల్లెలు ఫైట్ లో అంటే చంద్రబాబు నాయుడుకి ప్లస్ చేయడానికే కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను అక్కడ తీసుకెళ్తుంది అనే ఒక చర్చ జరుగుతుంది సార్. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? దీనిలో ఒక పాక్షికంగా అంగీకరిస్తాను మీతో రామకృష్ణ గారు, మిగతా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే మనకు టిఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం టీడీపీ అంటే ఒప్పుకోను. ఎందుకంటే కర్ణాటక ఫలితాలు తెలంగాణలో ప్రభావం చూపెట్టే తెలంగాణ ఫలితాలు రేపు ఆంధ్రప్రదేశ్ మీద ఉంటాయి, కాదంటలేదు. ఆంధ్రప్రదేశ్ మీద ఉంటే ఫలితాలు ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారు అభ్యర్థులను మార్చక తప్పు చేశారు, కానీ మార్చి ఒప్పు చేద్దామని ఆయన అనుకుంటున్నాడు. ఆ ప్రభావం ఉంటుంది. కానీ టీడీపీ వల్లనే చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించకపోవడం వల్లనే ఇక్కడ ఓడిపోయిందంటే మనకు రిజల్ట్స్ చూస్తున్నాం కదా. ఇప్పుడు కళ్ళ ముందు వాస్తవాలు ఉన్నాయి కదా. ఉదాహరణకు మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం, అటు పక్కన మేడ్చల్ మల్కాజ్గిరి, ఇటు పక్కన మనకు రంగారెడ్డి జిల్లా, మెదక్ కూడా కొంత ప్రభావం, పటాన్చెరు మెదక్ జిల్లా నియోజకవర్గంలో ఉంటుంది. కనుక ఇవన్నీ చూసుకుంటే మీకు ఈ 24 నియోజకవర్గాలు 29 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలే కదా. మొత్తం హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు ప్రభావం ఉంటే ఇక్కడ ఉండాలి ఒకటి. రెండోది కొన్ని సెటిలర్స్ ఎక్కువ ప్రాంతాల్లో కూడా ఉండాలి కదా, అక్కడ కూడా లేదు కదా. అందుకనే ఇది అబద్ధం. ఎందుకంటే చాలా వరకు హైప్ చేసింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో మొదట్లో తప్పు చేశారు వాళ్ళు. ఆ రాష్ట్ర పరిణామం మాకెందుకు అన్నారు, అవన్నీ అన్నారు, అయిపోయింది. తర్వాత ఖమ్మంలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు కదా, మరి అక్కడ రావాలి కదా ఓట్లు, ఖమ్మంలో పోయినాయి కదా, టిఆర్ఎస్ రాలే కదా. అందుకని చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద ఎలాంటి ప్రశ్నలు లేదు అని నేను గంట పథకం చెప్తాను. దీనికి ఉదాహరణతో నేను ఒక్కొక్క కేస్ స్టడీ కూడా చేశాను కనుక.